హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో కొంతమంది మన కమెంట్ సెషన్లో అయితే స్వింగ్ ట్రేడర్స్ గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏదైనా స్టాక్ రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఇవి రికమెండేషన్స్ కాదు, జస్ట్ రెఫరల్ అండి. సో ఈ స్టాక్స్ అనేవి ఈ రోజు కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. మార్కెట్స్ అనేవి కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్టాక్స్ అనేవి పాజిటివ్ బ్రేక్అవుట్ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్న స్టాక్స్ అనమాట. సో వీటిని మీరు వచ్చే 3-4 వీక్స్కి కానీ 2 months వరకు కానీ హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్నట్టయితే ఒకవేళ 10-15% ప్రాఫిట్స్ అయితే వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా మంచి బ్రేక్అవుట్స్ ఇచ్చిన స్టాక్స్ అండి. అలాగే లాస్ట్ రికమెండేషన్స్లో మనం మారుతి గురించి రెఫర్ చేయడం జరిగింది. బిలో 4900 లెవెల్స్లో ఉన్నప్పుడు. సో అది ఇప్పుడు 5100 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో దాంట్లో కూడా మంచి ర్యాలీ ఉండే అవకాశం ఇంకా కూడా ఉంది. సో అలాగే ఈ స్టాక్స్ని కూడా మీరు అలాగే పొజిషనల్ ట్రేడింగ్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు. సో మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. మీరు కనుక కొత్తగా ట్రేడింగ్ అకౌంట్ తీయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన జెరోదా లేదంటే యాంజిల్ బ్రోకింగ్ లింక్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చు. యాంజిల్ బ్రోకింగ్ లింక్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ అండి. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రికమెండేషన్స్ అనేవి, ఎవ్రీ స్టాక్ డీటెయిల్స్ అనేవి కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే, రికమెండేషన్స్ కాదండి. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి Q4 రిజల్ట్స్లో ఎస్కార్ట్స్ అనేది 10% నెట్ ప్రాఫిట్ని చూపించిందండి. ప్రీవియస్ క్వార్టర్లో 2019లో మార్చిలో చూసినట్టయితే మనకి 116.42 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ వచ్చేసి ప్రజెంట్ క్వార్టర్లో 127.73 crores ప్రాఫిట్ని చూపించడం జరిగింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆటోమొబైల్ సెక్టార్లో అన్ని కంపెనీస్ నెట్ లాస్ను చూపిస్తున్న ఈ తరుణంలో కూడా ఎస్కార్ట్స్ అనేది షాకింగ్గా 10% ప్రాఫిట్ని ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో చూపించడం అనేది చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఫిజికల్ ఇయర్కి చూసుకున్నట్టయితే 5907 crores ఓవరాల్ ప్రాఫిట్ అనేది కనిపించింది. సో 2018-19లో ఇది 6354 ఉండేది. కాకపోతే కాస్త తగ్గినప్పటికీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వీళ్ళ సేల్స్ అనేవి పడిపోయాయి అని చెప్పేసి వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ నందా గారు అయితే చెప్పడం జరిగింది. వీళ్ళ చైర్మన్, ఎస్కార్ట్స్ యొక్క చైర్మన్ నిఖిల్ నందా గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో కంపెనీ అయితే చాలా హర్డల్స్ని అయితే ఎదుర్కొంటుంది. కాకపోతే వీ ఆల్రెడీ ప్రిపేర్డ్ అబౌట్ న్యూ నార్మ్స్ త్రూ రీఇన్వెంటింగ్, ఇన్నోవేటింగ్ అండ్ డైజెస్టింగ్ అవర్ వేస్ అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది మంచి బిజినెస్ మోడల్ అండి. దీని యొక్క బిజినెస్ మోడల్ చూసినట్టయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎస్కార్ట్స్ అనేది ఎవ్రీ మంత్ నేను దీని యొక్క డీటెయిల్స్ చూస్తూ ఉంటాను. ఆటో సెక్టార్లో మిగతా కంపెనీ కంటే అవుట్ పర్ఫామ్ అయితే సేల్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆల్రెడీ లాక్డౌన్లో ఉన్నాయి కాబట్టి ఏ సేల్స్ అనేవి లేవు, ఏ ఆటోమొబైల్ సెక్టార్కు లేవు, అలాగే ఎస్కార్ట్స్కి కూడా లేదు. కానీ ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 yearగా చూసినట్టయితే మనకి ఇది మంచి సేల్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్న కంపెనీ. ప్రజెంట్ క్వార్టర్లో ఇది 2.5 రూపీ పర్ షేర్ డివిడెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. అలాగే మీరు దీపావళి రికమెండేషన్లో చూసినట్టయితే మనం 26th అక్టోబర్న ఈ స్టాక్ 640 లెవెల్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం బెస్ట్ మిడ్ క్యాప్ 5 స్టాక్స్ అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు మన ఛానల్లో చూడవచ్చు. సో అప్పుడు చూసుకున్నట్టయితే కూడా ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అప్పుడు ఎక్స్పెక్ట్ చేసేసి చెప్పడం జరిగింది. అప్పటికంటే కూడా ఇప్పుడు మంచి గ్రోత్ అనేది కనిపించింది. ఆ తర్వాత కూడా ఇది 1000 లెవెల్స్కి వెళ్ళింది. 640 లెవెల్స్లో మనము అక్టోబర్లో రెఫర్ చేసిన స్టాక్ అనేది తర్వాత ఇది 950 to 1000 లెవెల్స్కి కూడా వెళ్ళిన స్టాక్ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా ఇది 800 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో బిలో 800 వస్తే కనుక మీరు మళ్ళీ దీంట్లో ఆపర్చునిటీస్ గురించి, లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయవచ్చు. సో 5-10% ప్రాఫిట్, 5-10% స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషనల్ ట్రేడింగ్ తీసుకున్నా కూడా ఇది ఫర్దర్గా మంచి ర్యాలీ తీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీంట్లో మిడ్ క్యాప్ సెక్టార్లో ఇది మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 9706 crores కనిపిస్తుందండి. స్టాక్ ఈజ్ ర్యాంక్డ్ ఎట్ 199. అంటే ఓవరాల్గా మన స్టాక్స్కి మార్కెట్ క్యాప్ ద్వారా ర్యాంక్స్ అనేవి డిసైడ్ చేయబడతాయి. ఫస్ట్ ర్యాంక్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, సెకండ్ ర్యాంక్లో TCS, అలాగే థర్డ్ ర్యాంక్లో హిందుస్థాన్ యూనిలివర్, అలా మార్కెట్ క్యాప్ ద్వారా ర్యాంక్స్ అనేవి ఉంటాయి. సో 100 కంటే బిలో ఉన్న స్టాక్ ర్యాంక్ అనేది 100 కంటే బిలో ఉన్న స్టాక్స్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అని, 100 కంటే ఎబో 300 కంటే బిలో ఉన్న స్టాక్స్ని మిడ్ క్యాప్ అని, ఆ తర్వాత అంటే మార్కెట్ క్యాప్ అనేది 20,000 crores కంటే బిలో ఉన్న స్టాక్స్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ అని మనం సెగ్రిగేట్ చేయడం ఉంటుంది. సో దీంట్లో మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 9706 crores అండి. సో అక్టోబర్లో మనం రెఫర్ చేసినప్పుడు మార్కెట్ క్యాప్ వచ్చేసి 7756, అంటే ఆల్మోస్ట్ 2000 crores వరకు మార్కెట్ క్యాప్ని ఇది జస్ట్ ఇన్
7 మంత్స్లో పెంచుకోవడం జరిగింది. సో మార్కెట్ క్యాప్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, ర్యాంక్ అనేది తగ్గుతుంది. సో ఇది వెరీ సూన్ ఇది మార్కెట్లో ఇది లార్జ్ క్యాప్ సెక్టార్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. 250 ర్యాంక్ అక్టోబర్లో ఉంది చూడండి. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది 199 ర్యాంక్కి చేరుకుంది. సో ఇది ఒకవేళ 100 ర్యాంక్ కంటే బిలో కమింగ్ 3-4 ఇయర్స్లో వచ్చినా కూడా ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా మారే అవకాశాలు ఉంటుంది. అప్పుడు దీని ప్రైస్ చూసుకున్నట్టయితే అరౌండ్ 1500 to 2000 లెవెల్స్లో కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్కార్ట్స్ కంపెనీ అనేది చాలా మంచి సేల్స్ ఉన్న కంపెనీ. ట్రాక్టర్ సెక్టర్లో చూసుకున్నట్టయితే ఎస్కార్ట్స్ కంపెనీ అనేది మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీ. పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే మనకి స్వరాజ్ ఇంజన్స్ 7.95 PE ఉంటే విఎస్టీ టిల్లర్స్ అనేది 17.33 PE ఉంది. ఎస్కార్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 14.96 ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోలో దొరుకుతుంది. సో దీన్ని మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా లేటెస్ట్ 1 మంత్ బ్యాక్ వీడియోస్లో కూడా రెఫర్ చేయడం జరిగింది. 550 లెవెల్స్లో ఉన్నప్పుడు కూడా దీన్ని మనం రెఫర్ చేయడం అయితే జరిగింది. సో దీని గురించి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ఆలోచించవచ్చు. అలాగే పొజిషనల్ ట్రేడర్స్ అయితే 1 మంత్ 2 మంత్ వరకు 1 మంత్ టు 2 మంత్ వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా దీంట్లో మీరు ఆపర్చునిటీస్ గురించి చూడవచ్చు. సో దీంట్లో ఇంకొక పాజిటివ్ ఇండికేషన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అనేది మార్చ్ క్వార్టర్లో ఆల్మోస్ట్ డబల్ అయిందండి. ప్రీవియస్ మార్చ్ క్వార్టర్తో చూసుకున్నట్టయితే 3 టైమ్స్ అయింది. 3.23% అనేది లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్లో వీళ్ళ స్టేక్ ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 9.94%. అంటే మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు థరోలీ మార్కెట్ గురించి ఆ స్టాక్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు వీళ్ళ స్టేక్ని ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెంచారు అంటే ఈ కంపెనీలో మంచి గ్రోత్ ఉంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే మనకి ఇంకొక కన్ఫర్మేషన్ చూడండి. స్మాల్ కేసెస్లో ఆల్మోస్ట్ 5 స్మాల్ కేసెస్ దీంట్లో స్టేక్ని కలిగి ఉన్నాయి. స్మాల్ కేస్ బాస్కెట్లు మీరు చూసుకున్నట్టయితే గ్రోత్ అండ్ ఇన్కమ్, గ్రోత్ ఎట్ ఫేర్ ప్రైస్, గ్రోత్ ఇన్కమ్ అండ్ మిడ్ క్యాప్ వర్షన్, రైజింగ్ రూరల్ డిమాండ్, అలాగే స్మాల్ కేస్ సెలెక్ట్ మిడ్ క్యాప్ అని చెప్పేసి ఇవన్నీ కూడా కాగర్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీస్. సో దీంట్లో గ్రోత్ ఎట్ ఫేర్ ప్రైస్ అనే స్మాల్ కేస్ బాస్కెట్ చూసుకున్నట్టయితే దీంట్లో ఎస్కార్ట్స్ యొక్క వెయిటేజ్ అనేది 20% ఉందండి. సో స్మాల్ కేస్ యొక్క రీసెర్చ్ అనలిస్టులు కూడా ఎస్కార్ట్స్ పైన చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి టార్గెట్ ఎలా ఉంది? సో ఫోర్కాస్ట్ అనలిస్టుల యొక్క టార్గెట్ ప్రకారం 2021 మే వరకు అంటే వచ్చే 1 ఇయర్లో ఇది 1080 రూపీస్ వరకు మ్యాక్సిమం వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 837 అనేది మీడియం అనేది ఇది మనకు ఆల్రెడీ టార్గెట్ని రీచ్ అయింది. 823లో కరెంట్ ప్రైస్లో ఉంది. సో కమింగ్ టార్గెట్స్ అనేవి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి, సో కమింగ్ పర్ఫార్మెన్స్ అయితే కాస్త వీక్ ఉండొచ్చు, కానీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి మనకి మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూసుకున్నట్టయితే చార్ట్ అనాలిసిస్ ప్రకారం ఇది మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. చూడండి మనకి ఇది లాస్ట్ 1 మంత్ నుంచి మనకి మేలో ఏదైతే ఫాల్ జరిగిందో, మార్చ్లో ఏదైతే ఫాల్ జరిగిందో మార్చ్ ఫాల్ నుంచి ఇది 42.86% రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఇది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో ఇది ఫర్దర్గా అప్పర్ సైడ్ వెళ్తే కనుక మళ్ళీ 1000 ప్రైస్ని కూడా ఒకవేళ మార్కెట్ అనేది మంచిగా పాజిటివ్ మూమెంటం ఇస్తే కనుక 1000 ప్రైస్ని కూడా కమింగ్ 1 to 2 మంత్స్లో చూసే అవకాశాలు దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎంఏసిడి చూసుకున్నా మనకి పాజిటివ్ బ్రేక్అవుట్ అనేది క్లియర్ ఇండికేషన్ కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఐ చూసుకున్నా కూడా అప్పర్ సైడ్ పాజిటివ్ మూమెంటం అనేది కనిపిస్తూ ఉంది. సో ఎంఏసిడిలో మనకి ఈ లెవెల్ ఇండికేషన్ అనేది ప్రీవియస్ లాస్ట్ హిస్టరీలో ఎక్కడ కనిపించిందో చూడండి. 2020 జనవరిలో సేమ్ ఇదే ఇండికేషన్ అనేది కనిపించింది. సో అప్పుడు ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 800 లెవెల్స్లోనే ఉండింది, 600 లెవెల్స్లో ఉండింది. సో అక్కడ మనకి ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా. గ్రీన్ లైన్ అనేది 21 డే మూవింగ్ యావరేజ్, రెడ్ లైన్ అనేది 50 డే మూవింగ్ యావరేజ్, బ్లూ లైన్ అనేది 100 డే మూవింగ్ యావరేజ్. సో ఎప్పుడైతే 21 డే మూవింగ్ యావరేజ్ అనేది 50 డేని క్రాస్ అవుతుందో దీంట్లో పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చింది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇవి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేసే విధానం ఇదన్నమాట. సో ఇక్కడ మనకి ప్రీవియస్ జనవరిలో అయితే బ్రేక్అవుట్ కనిపించింది. 21 డే మూవింగ్ యావరేజ్ అనేది 51 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది. ఆ తర్వాత మనకి ఎంత మంచి స్వింగ్ అనేది వచ్చిందో చూడండి. సో ర్యాపిడ్లీ గ్రోత్ అయితే కనిపించింది. సో సేమ్ సినారియో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకున్నట్టయితే లాస్ట్ 8 సెషన్స్లో మనకి ఈ ట్రేడింగ్ అనేది చూసినట్టయితే ఇక్కడ మనకి 21 డే మూవింగ్ యావరేజ్ లైన్ అనేది 50 డే మూవింగ్ యావరేజ్ని ఆల్రెడీ క్రాస్ చేసింది. సో మరి ఈ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చా? ఎస్, 800 బిలో కనుక మళ్ళీ ప్రైస్ వస్తే కనుక మనం పొజిషనల్ ట్రేడింగ్ దీంట్లో తీసుకోవచ్చు.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో 800 మూవింగ్ యావరేజ్ నుంచి 800 మూవింగ్ యావరేజ్ నుంచి 1000 వరకు మనకి ప్రైస్ అయితే వెళ్ళే ఛాన్సెస్ దీంట్లో కనిపిస్తూ ఉంది. సో 10 to 15% మనము ఎక్స్పెక్టేషన్స్తో దీంట్లో ఎంట్రీ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అవంతి ఫీడ్స్ అండి. అవంతి ఫీడ్స్ అనేది ఈ స్టాక్ని కూడా సంవత్ దీపావళి రికమెండేషన్స్లో మనం 26 అక్టోబర్న పోస్ట్ చేసిన వీడియోలో 2019లో పోస్ట్ చేసిన వీడియోలో 440 లెవెల్స్లో దీన్ని మనం చూపించడం జరిగింది. ఆ తర్వాత ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 900 లెవెల్స్ వరకు 800 లెవెల్స్ వరకు వెళ్ళింది. 400 నుంచి ఆల్మోస్ట్ డబల్ అయ్యిందనమాట. అక్టోబర్ నుంచి చూసుకున్నట్టయితే జనవరిలో మనకి ఇది ఆల్మోస్ట్ డబల్ అనేది ప్రైస్లో కనిపించింది 800 లెవెల్స్ వరకు. సో ఫర్దర్ ఫాల్ అనేది మనకి ఇక్కడ లాస్ట్ క్రైసిస్లో పాండమిక్ క్రైసిస్లో కనిపించింది కాబట్టి ఆ ప్రైస్ నుంచి చూసుకున్నా కూడా ఇది ఆల్మోస్ట్ 48% రికవరీ అయితే అయ్యింది. సో దీంట్లో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంట్రీ అవ్వచ్చా? 400 లెవెల్స్ కంటే బిలో నేను ఆల్రెడీ 350 లెవెల్స్లో కూడా అవంతి మీద స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో 400 లెవెల్స్ కంటే బిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కూడా ఇది మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అండి. సో దీంట్లో వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే మంచి పాజిటివ్ మూమెంటం వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పుడైతే పాజిటివ్ బ్రేక్అవుట్ మనకు దీంట్లో కనిపిస్తుంది. 5 ఇయర్స్ రిటర్న్ చూసుకున్నట్టయితే మనకి 280% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కూడా ఇది 280% రిటర్న్స్ అనేది 5 ఇయర్స్లో ఇవ్వడం అనేది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. అలాగే దీంట్లో పాజిటివ్ ఇండికేషన్ చూసినట్టయితే ఎఫ్ఐఐ యొక్క స్టేక్ అనేది పెరుగుతూ ఉంది. లాస్ట్ మార్చ్ క్వార్టర్లో వీళ్ళ స్టేక్ చూసినట్టయితే 17.82% కనిపిస్తూ ఉంది. సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ పెరుగుతుంది అనేది కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. ఫోర్కాస్ట్ అనలిస్టులు దీంట్లో టార్గెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ మే 2021 వరకు 750 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అనేది దీంట్లో చూపించడం జరుగుతుంది. సో వీళ్ళు ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ప్రీవియస్ లాస్ట్ 5 ఇయర్స్ డాటా ప్రైస్ మూమెంట్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి, సో ప్రైస్ అప్రిషియేషన్ యొక్క డాటాని అనలైజ్ చేసి వీళ్ళు మనకి టార్గెట్ ప్రైస్ని అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో 750 రూపీస్ వచ్చినా రాకపోయినా కమింగ్ 1 to 2 మంత్స్లో ఇది 500 లెవెల్స్ని అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో మీరు పొజిషనల్ ట్రేడర్స్ అయితే కనుక 1 to 2 మంత్స్ గురించి 500 టార్గెట్ ప్రైస్తో అయితే దీంట్లో ఎంట్రీ అవ్వచ్చు. సో దీంట్లో కూడా చూసినా కూడా మనకి ఆర్ఎస్ఐ అనేది బ్రేక్అవుట్ థియరీ కనిపిస్తూ ఉంది. ఎంఏసిడి అనేది కూడా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అవుతూ కనిపిస్తూ ఉంది. లాస్ట్ మూమెంట్లో చూసినట్టయితే మనకి ఇది సేమ్ సినారియో అనేది సెప్టెంబర్ 2019లో కనిపించింది, అక్టోబర్ 2019లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 21 డే మూవింగ్ యావరేజ్ అనేది రెడ్ లైన్ని 50 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ అవుతూ కనిపించింది. సో అక్కడ నుంచి మంచి ర్యాలీ అయితే తీసింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కూడా ఇది 21 డే మూవింగ్ యావరేజ్ అనేది వెరీ నియర్ బై 50 డే మూవింగ్ యావరేజ్కి వెళ్తూ ఉంది. సో వెరీ సూన్ ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కన్సాలిడేషన్ అయితే ఉంది. కన్సాలిడేషన్ ఫేజ్ కనుక ఇది బ్రేక్అవుట్ అయితే 450 లెవెల్స్ని కనుక బ్రేక్అవుట్ అయితే 500-550 లెవెల్స్ అనేది ఈజీగా చూసే అవకాశాలు మనకు దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. థర్డ్ స్టాక్ వచ్చేసి మనప్పురం ఫైనాన్స్ అండి. మనప్పురం ఫైనాన్స్ని కూడా మనం ఆల్రెడీ లేటెస్ట్ వీడియోస్లో టాప్ బెస్ట్ 10 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్స్ అని చెప్పేసి చేసిన వీడియోలో దీని గురించి చెప్పడం జరిగింది. సో ఇది కూడా మిడ్ క్యాప్ స్టాకు, 10,256 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్టాకు. ఇది కూడా లాస్ట్ ఫాల్ నుంచి కరెక్షన్ అనేది 46% వరకు పెరిగింది. 5 ఇయర్స్ రిటర్న్ చూసుకున్నట్టయితే ఇది కూడా 273% రిటర్న్స్ ఇచ్చింది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే ఇది చాలా బెస్ట్ స్టాక్ అండి. ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఇప్పుడు ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇప్పుడున్న ఈ టెంపరీ కన్సాలిడేషన్ ఫేజ్ కాకుండా లాంగ్ టర్మ్ వ్యూ చూసుకున్నట్టయితే కనుక మనకి ఎన్బిఎఫ్సి సెక్టర్ అనేది ఇప్పుడున్న ఈ రిలీఫ్ ప్యాకేజ్ వల్ల కూడా మనకి కమింగ్ 1 to 2 మంత్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే లాంగ్ టర్మ్ వ్యూ చూసుకున్నట్టయితే ముత్తూట్ ఫైనాన్స్ అండ్ మనప్పురం ఫైనాన్స్, ఈ 2 కంపెనీస్ మాత్రం ది బెస్ట్ కంపెనీస్ అండి. ఈ కంపెనీస్కి ఎవర్ గ్రీన్ ఉంటుంది, ఎందుకంటే గోల్డ్ అంటే వీళ్ళు కొలటరల్ బేస్డ్ లోన్స్ ఇస్తారు కాబట్టి, గోల్డ్ను తాకట్టు పెట్టుకొని లోన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి చాలా తక్కువ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే లోన్స్ అన్నీ రిటైల్ లోన్ బుక్ వీళ్ళది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి లాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఆల్రెడీ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి మారింది. మనప్పురం ఫైనాన్స్ అనేది స్టిల్ మిడ్ క్యాప్లోనే ఉంది. సో దీంట్లో ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ టిక్కర్ టైప్లో చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో కనిపిస్తుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి, ఎంట్రీ పాయింట్ బాగుంది. రెడ్ ఫ్లాగ్ ఫౌండ్ అనేది ఉంది. ఎందుకు రెడ్ ఫ్లాగ్ ఫౌండ్ అనేది ఉంది చూద్దాం.
దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0.76% కనిపిస్తుంది. సో ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇక్కడ రెడ్ ఫ్లాగ్ ఇండికేషన్కి సింబల్ అనమాట. సో సెబీ ఏఎస్ఎం జిఎస్ఎం ఇన్స్పెక్షన్స్ ఉన్నా కూడా, ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉన్నా కూడా దీంట్లో రెడ్ ఫ్లాగ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇది చాలా మినిమల్ పాయింట్స్ కాబట్టి 0.76 అనేది చాలా మినిమల్ పాయింట్ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేయవచ్చు. దీంట్లో మ్యూచువల్ ఫండ్ యొక్క హోల్డింగ్ చూసుకున్నట్టయితే లాస్ట్ 4 క్వార్టర్స్ కంటే ఆల్మోస్ట్ డబల్ అనేది కనిపిస్తూ ఉంది. 7.06%కి మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్ పెరగడం అనేది కూడా మనకి మార్చ్ క్వార్టర్లో కనిపిస్తూ ఉంది. చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్. స్మాల్ కేస్ బాస్కెట్లో 5 బాస్కెట్స్ అనేవి దీని యొక్క హోల్డింగ్స్ని కలిగి ఉన్నాయి. మ్యాక్సిమం దీంట్లో 8 to 10% వెయిటేజ్ అనేది ఎవ్రీ బాస్కెట్లో కనిపిస్తూ ఉంది. సో ఈ బాస్కెట్స్ యొక్క రిటర్న్స్ చూడండి, 13% కంటే కాగా రిటర్న్స్ తక్కువగా ఏ బాస్కెట్ కూడా ఇవ్వలేదు. సో మీకు స్పెసిఫిక్ స్టాక్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనే ఒపీనియన్ లేకపోతే, స్టాక్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మీకు అనిపిస్తే కనుక ఈ బాస్కెట్స్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. మీకు వాల్యూ మొమెంటం బాస్కెట్, పిఈ లిస్ట్ అంటే స్మాల్ కేస్ రీసెర్చ్ ప్రకారం లోయెస్ట్ పిఈ ఉన్న స్టాక్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసి ఒక బాస్కెట్గా క్రియేట్ చేయడం జరిగింది. రైజింగ్ రూరల్ డిమాండ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది రూరల్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి దాంట్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు థరోలీ అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గ్రోత్ అండ్ ఇన్కమ్ మిడ్ క్యాప్ వర్షన్, అలాగే బై ద డిప్ అంటే ఏ స్టాక్స్ అనేవైతే ఫాల్ అయి ఉంటాయో అప్పుడు వాటిని కొంటారు కదా. సో ఆ టైంలో వీళ్ళు స్మాల్ కేస్లో రీసెర్చ్ చేసి ఆ స్టాక్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. సో దాని గురించిన డీటెయిల్స్ అనేది కూడా మీరు స్మాల్ కేస్లో టోటల్గా చూడవచ్చు. మీకు స్పెసిఫిక్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్కీ అనిపిస్తే కనుక మ్యూచువల్ ఫండ్ కంటే బెస్ట్ అయితే స్మాల్ కేస్ అనేది నా ఒపీనియన్ అండి. సో దీంట్లో మంచి బాస్కెట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్లో అయితే వాళ్ళ పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ పర్సంటేజ్ 1 to 1.5% వరకు కట్ చేస్తూ ఉంటారు. స్మాల్ కేస్లో అలాంటి ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు అనమాట. సేమ్ మనం స్టాక్స్ని అయితే ఎలాగ బై చేస్తామో అలాగే స్మాల్ కేస్లో అయితే వాళ్ళు ఒక సెగ్రిగేట్ గ్రూప్ అని అయితే క్రియేట్ చేసి పెడతారు. సో దాన్ని మనం ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ స్టాక్స్ అన్ని మన డీమ్యాట్ అకౌంట్లోకి సేమ్ మనం స్టాక్లు ఎలా బై చేస్తామో అలాగే సేమ్ అదే ఛార్జెస్ తోటి కన్వర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనపురం ఫైనాన్స్ యొక్క ఫోర్కాస్ట్ అనలిస్ట్ చూసుకున్నట్టయితే మనకి 220 రూపీస్ అనేది హయ్యెస్ట్ ప్రైస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు అని చెప్పేసి అనలిస్టులు చెప్తూ ఉన్నారు. సో మీరు స్వింగ్ ట్రేడర్స్ అయితే కనుక 150 లెవెల్స్ని మనం కమింగ్ 1 to 2 మంత్స్లో చూసే అవకాశాలు అయితే దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఆర్ఎస్ఐ అండ్ ఎంఏసిడి బ్రేక్అవుట్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు 10 బెస్ట్ స్టాక్స్ అని చేసినప్పుడు ఇక్కడ 2 లైన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదండి. సో వీటిని ఆ వీడియోలో చూపించడం జరిగింది. ఎప్పుడైతే 113 లెవెల్స్ అంటే నేను అప్పుడు 113 లెవెల్స్ కంటే బిలో ఉన్నప్పుడే వీడియో చేయడం జరిగింది, అప్పుడే రెఫర్ చేయడం జరిగింది. సో ఇది 113 లెవెల్స్ నుంచి 120 లెవెల్స్ వరకు విత్ ఇన్ ఫ్యూ డేస్, నాట్ ఈవెన్ 1 మంత్ కూడా కాలేదనుకుంటా ఆ వీడియో చేసి. సో దాంట్లో ఆల్మోస్ట్ 10% వరకు ప్రాఫిట్ అయితే మనకు కనిపించింది. సో 113 లెవెల్స్ని ఇది బ్రేక్ అయినట్టయితే కమింగ్ డేస్లో ఇది 180 to 200 వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 113 లెవెల్స్ని ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు 128 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో దీన్ని ఈ ప్రైస్లో కూడా మీరు 125 to 130 లెవెల్స్లో మీరు బై చేస్తే స్వింగ్ ట్రేడర్స్ అయినట్టయితే కమింగ్ ఫ్యూ డేస్లో ఫ్యూ మంత్స్లో అంటే 1 to 2 మంత్స్ టార్గెట్ పెట్టుకుంటే మీకు 10% to 15% ప్రాఫిట్స్ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫోర్త్ స్టాక్ అండ్ లాస్ట్ స్టాక్ అండి స్పైస్ జెట్ అనేది. స్పైస్ జెట్లో లేటెస్ట్గా వచ్చిన ఒక ఇష్యూ ఏంటి అంటే దుబాయ్ బేస్డ్ ఫ్లైట్స్ని వీళ్ళు హైర్ చేసుకున్నారు, రెంట్ తీసుకున్నారు. సో దాన్ని రెంట్ పే చేస్తారా లేదా అని చెప్పేసి దాని గురించిన కొన్ని ఇష్యూస్ అయితే దీంట్లో నడుస్తూ ఉన్నాయి. సో మేబీ అవి బ్యాడ్ ట్రిగ్గర్ అయితే కనుక ఇది ఫాలో అవ్వచ్చు. సో నెగటివ్ అనేది నేను ఫస్టే చెప్తున్నాను. సో కాస్త రిస్కీ అనమాట, ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ టీమ్ని అక్వైర్ చేసి మరి దీని యొక్క బ్యాలెన్స్ షీట్ డాటాని తరోగా ఆడిట్ చేయమని చెప్పేసి అయితే డిసిషన్ తీసుకోవడం జరిగింది. దుబాయ్లోని బెస్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీ, దాని యొక్క నేమ్ నేను మర్చిపోయాను. సో అదైతే ఒక ఇష్యూ నడుస్తుంది. కాకపోతే గవర్నమెంట్ నుంచి మన ఇక్రా అనేది క్రెడిట్ రేట్ ఏజెన్సీ ఉంది కదండి, ఇండియన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది అట్లీస్ట్ 30,000 crores అయితే ఏవియేషన్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ అనేది రిలీఫ్ ప్యాకేజ్ కింద అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏవియేషన్ సెక్టర్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హైయెస్ట్ సఫర్ అవుతున్న సెక్టర్ అండి. సో దీంట్లో స్పైస్ జెట్ కూడా ఒక పార్ట్ కాబట్టి ఇది కూడా సఫర్ అవుతూ ఉంది. కానీ దీంట్లో మనం ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది చాలా ఫాల్ అయి ఉందండి. దీన్ని నేను ఇది 2019లో మనకి
ఎన్ఎస్సిలో లిస్టింగ్ అయింది. కాకపోతే 2014లో దీంట్లో నేను ఇన్వెస్ట్ చేశానండి. చాలా మంచి మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చాయి. 18 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు 2014లో కేవలం బీఎస్సీలో ట్రేడ్ అవుతూ ఉండింది. సో ఆ తర్వాత 180 రూపీస్ వరకు వెళ్ళిందండి ఇది. సో మంచి మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఈ స్టాక్ అనేది ఎక్కువగా డెట్స్ ఉన్నప్పటికీ మొమెంటం అయితే బాగుంటుంది. సో రిస్కీ ప్లేయర్స్ అయితే కనుక దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో మీరు ఓన్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. సో దీంట్లో నెగిటివ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే 59.92% అనేది ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే దాంట్లో 26.37% అనేది ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. సో ఇది నెగిటివ్గా కరెక్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏవియేషన్ ఇండస్ట్రీకి కనుక గవర్నమెంట్ అనేది మంచి ప్యాకేజీని కనుక అనౌన్స్ చేస్తే, ఇదే 30,000 crores కాకపోయినా ఇంకా ఏదైనా ప్యాకేజీని కనుక అనౌన్స్ చేస్తే కనుక ఇది మంచి ర్యాలీ తీసే అవకాశాలు ఉంది. 60 to 65 వరకు కూడా ప్రైస్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంది. దీంట్లో పాజిటివ్ ఇండికేషన్ చూసినట్టయితే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అనేవి మార్చిలో 10% వరకు పెరిగాయి. సో ప్రీవియస్ డిసెంబర్లో చూసుకున్నట్టయితే 5%లో ఉన్నది, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 yearలో డబల్ అనేది పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది అంటే ఈ టైంలో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ యొక్క ఒపీనియన్ అనమాట. సో దాన్ని మనం ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాగే ప్రైస్ ఫోర్కాస్ట్ చూసినట్టయితే మనకి అనాలిస్ట్ల యొక్క ఫోర్కాస్ట్ అనేది 1 yearలో ఇది 115 కూడా టచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాకపోతే చూడండి మీడియం టర్మ్లో నేను 60 to 65 అని చెప్పాను కదా. సో 65 రూపీస్ వరకు టార్గెట్ పెట్టుకొని అయితే 1 yearకి మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. స్వింగ్ ట్రేడర్స్ అయితే 10 to 15% అంటే 4 to 5 రూపీస్ ప్రాఫిట్ గురించి అట్లీస్ట్ 50 రూపీస్ ఎబో వెళ్ళినా కూడా మనం సేల్ చేసుకోవచ్చు అనేవాళ్ళు 45 బిలో కనుక దీని యొక్క ప్రైస్ మనకి కనిపిస్తే అప్పుడు దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. కేవలం 1 to 2 months గురించి. ఎప్పుడైతే ఒకవేళ న్యూస్ వస్తుందో అప్పుడు దీంట్లో బ్రేక్అవుట్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. చార్ట్ చూసుకున్నా కూడా మనకి స్పైస్ జెట్ అనేది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ లాస్ట్ 3 days బ్యాక్ అనేది MACDలో కనిపిస్తుంది. RSIలో చూసుకున్నా కూడా పాజిటివ్ ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. సో 21 day మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ గురించి అయితే మీరు వెయిట్ చేయండి. 21 day మూవింగ్ యావరేజ్ ఇచ్చింది అంటే కనుక అది ఖచ్చితమైన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే కన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైతే 50 day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేస్తూ 21 day మూవింగ్ యావరేజ్ అనేది వెళ్తుందో అప్పుడు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనకి ఖచ్చితమైన కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు స్మాల్ అమౌంట్స్తో దీంట్లో పొజిషనల్ ట్రేడింగ్ చేయడానికి అయితే బెస్ట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఇదండి ఈ 4 స్టాక్స్ గురించి. మీరు తరోగా రీసెర్చ్ చేసి ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా స్టాక్ నచ్చినట్టయితే దాంట్లో పొజిషనల్ ట్రేడింగ్ 1 to 2 months గురించి 10 to 15% ఎక్స్పెక్టేషన్స్తో ఇన్వెస్ట్ చేయవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ఈ టైంలో ఎంట్రీ అవ్వడానికి కరెక్ట్ స్టాక్స్ అని నేను అనుకుంటూ ఉన్నాను. దీంట్లో 3 స్టాక్స్ అయితే ఫండమెంటల్లీ బెస్ట్ స్టాక్స్: ఎస్కార్ట్స్, అవంతి ఫీడ్స్, మనపురం ఫైనాన్స్. 4th స్టాక్ వచ్చేసి ఫండమెంటల్గా డెట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫండమెంటల్లీ కాస్త వీక్ ఉంది. కాకపోతే న్యూస్ బేస్డ్ ర్యాలీస్లో ఒకవేళ ఇది పార్టిసిపేట్ చేస్తే కనుక మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే దీంట్లో ఖచ్చితంగా ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.